అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారికి నా చేతులు జోడించి చెప్తున్నాను. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, న్యాయస్థానానికి, పోలీసులకి, ప్రెస్ వారికి, ప్రజలకి అందరికీ నమస్కరించి చెప్పగలిగినగా నేను 2019లో కొల్లూరులో 1 ఎకరం భూమి కొనడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా దాని విలువ ఉందో అంత పెట్టి ప్రతి రూపాయి జమ చేసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చేసుకొని మేము మా భూమిలో మేము ఉండగా ఇప్పుడు మళ్ళీ అమ్మిన వాళ్ళు దౌర్జన్యంగా శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, నరసింహ వీళ్ళు నలుగురు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా దగ్గర ఉన్న ప్రతి డాక్యుమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మేము వచ్చి మాది అని చెప్పేసి అడిగితే భూములు అప్పుడు అంతే ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి, ఇప్పుడు మాకు వాటా కావాలని చెప్పేసి నరసింహ అనే వ్యక్తి నా పైన దాడి చేయడం జరిగింది. మా దగ్గర వీడియోస్తో సహా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ఒక్కసారి చూసి పరిశీలించండి. మా దగ్గర రెవెన్యూ ప్రకారంగా కానీ, ఆర్టీఓ ప్రకారంగా కానీ, ఎంఆర్ఓ ప్రకారం ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉన్నాయి. దానికి నేను అన్నింటికీ సిద్ధం, ప్రతి ఒక్క డాక్యుమెంట్ నేను ప్రజెంట్ చేస్తాను. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు నన్ను ఏ విధంగా శిక్షించినా నేను దానికి 100% రెడీ ఉన్నాను. ఈ విధంగా వాళ్ళు అమ్మిన తర్వాత కూడా వచ్చి మాకు వాటా కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒకరు వచ్చి కొడతారు, ఒకరోజు లేడీస్ని పంపిస్తున్నారు, ఒకరోజు రౌడీలను పంపిస్తున్నారు. మేము ఏ విధంగా ఉండాలో మాకైతే చాలా భయం ఉంది. మా నాన్న వయసులో చాలా పెద్దవారు, గడగడ వణికిపోతున్నారండి. మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వలేదు. ఈ నరసింహ అనే వ్యక్తితో మాకు ప్రాణహాని ఉంది. వీళ్ళందరితో మాకు రక్షించాలని చెప్పేసి మిమ్మల్ని చేతులు మన్నించి కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.